అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే ఆ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఆయా జిల్లాల్లో గెలుపు బాధ్యతలను ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించింది. అదే ఇప్పుడు మంత్రులకు హైరానా పెడుతుందట. గెలుపోటముల ఆధారంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుందని, ఓడితే మైనస్ మార్కులు పడతాయని సంకేతాలు రావడం తెలంగాణ మంత్రులను టెన్షన్ పెడుతుందట. ఆ క్రమంలో వారంతా హైదరాబాద్ ను విడిచి జిల్లాల బాట పట్టారు. గ్రౌండ్ లో దిగి ఫుల్ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారట. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి పీక్ స్టేజ్ కు చేరింది. సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రంలో పార్టీ సింబల్ పై జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు మున్సిపల్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సత్తా చాటుకోవటానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీల్లో సత్తా చాటి తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం తగ్గలేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. అందులో భాగంగా చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర మంత్రులందరికీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలుగా నియమించింది. వారికి ఆయా సెగ్మెంట్ల పరిధిలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యతలు కట్టబెట్టింది. దాంతో మున్సిపల్ ఎన్నికలు వారికి సవాల్గా మారాయి. తాము ఇన్ఛార్జీలుగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని పురపాలక సంఘాల్లో గెలుపు అమాత్యులందరికీ సవాల్గా మారింది. ఆ క్రమంలో మంత్రులంతా హైదరాబాద్ ను ఇప్పటికే వీడి ఆయా జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ షురూ చేస్తున్నారు. ఈ నెల 11న తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 9వ తేదీ సాయంత్రానికే ప్రచార గడువు ముగియనుంది. గడువు దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వంలో హైరాణ పడుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలంటే మంత్రులకు సాధారణ ఎన్నిక కాదు, ఇది పదవుల పరీక్ష అన్నట్లుగా మారింది. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచే మంత్రుల గుండెల్లో టెన్షన్ మొదలైందట. ఈ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల ఫలితాలు కాదు, ఇవి మంత్రుల పనితీరుకు కాంగ్రెస్ రిపోర్ట్ అని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. ఆ క్రమంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులను పార్టీ అధిష్టానం సమన్వయకర్తలుగా నియమించింది. సొంత నియోజకవర్గంతో పాటు ఇన్ఛార్జిగా ఉన్న మున్సిపాలిటీల్లో గెలుపోటములు మంత్రుల సమర్థతకు పరీక్షగా మారనున్నాయి. గెలిపిస్తే ప్లస్ మార్కులు, ఓడితే మైనస్ మార్కులు పడతాయని ఈసారి అధిష్టానం స్పష్టమైన సంకేతాలిచ్చిందట. వారు ఇన్ఛార్జీలుగా ఉన్న మున్సిపాలిటీల్లో పార్టీ ఓడితే మంత్రులకు పదవీ గండం కూడా తప్పదన్న పరోక్ష హెచ్చరికలను పంపిందట. ఎన్నికల తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో చేర్పులు మార్పులు జరుగుతాయనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తలకిందులైతే ఎక్కడ తమ మంత్రి పదవి ఊడుతుందోననే టెన్షన్ కొందరు మంత్రులు కనిపిస్తోంది. ఈ ఎన్నికలు వారి పనితీరుకు పరీక్షగా మారటంతో షెడ్యూల్ విడుదలైన తెల్లారి నుంచే మంత్రుల మున్సిపల్ పర్యటనలు షురూ అయ్యాయి. మంత్రులు రోడ్డు తిరుగుతూ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ మంత్రులే కీలక పాత్ర పోషించారు. అసంతృప్తులను బుజ్జగించి రెబల్ బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ రెబల్ నిలబడితే అక్కడ వెంటనే రాజు కుదిర్చారు. ఇప్పటికీ చాలా మున్సిపాలిటీల్లో మంత్రులు ఒక విడత ప్రచారం ముగించారు. గడువు దగ్గర పడుతుండటంతో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో ఓటమంటే కేవలం పార్టీకే నష్టం కాదు, తమ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్కే ప్రమాదమన్నట్లుగా మంత్రులు తీవ్రంగా శ్రమిస్తున్నారట. ప్రతి ఓటు కీలకం, ప్రతి మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని శ్రమిస్తున్నారట. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు మంత్రులకు పవర్ టెస్ట్ గా మారాయి. మరి మున్సిపల్ సమరం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అవుతుందో ఫలితాల తరువాత తేలనుంది.